గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం బ్యాంకింగ్ అండ్ థియరీ ప్రాక్టీస్ సబ్జెక్ట్లో యూనిట్ 3లో బ్యాంకర్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. బ్యాంకర్ అండ్ కస్టమర్ మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే ముందుగా మనం అసలు బ్యాంకర్ అంటే ఎవరు, అసలు కస్టమర్ అని మనం ఎవరిని అనడానికి అవకాశం ఉంది తెలుసుకోవాలి. సో ఫస్ట్ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ బ్యాంకర్, నెక్స్ట్ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ కస్టమర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ బ్యాంకర్. హూ ఈజ్ బ్యాంకర్? మనకి హెచ్ఎల్ హార్ట్ డెఫినేషన్లో ఎ బ్యాంకర్ ఈజ్ వన్ హూ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ హిస్ బిజినెస్ రిసీవ్స్ మనీ విచ్ హీ రీపేస్ బై హానరింగ్ చెక్స్ ఆఫ్ పర్సన్స్ ఫ్రమ్ హూమ్ ఆర్ ఆన్ దోస్ అకౌంట్ హీ రిసీవ్స్ ఇట్ అని చెప్పడం జరిగింది. అంటే అకార్డింగ్ టు హెచ్ఎల్ హార్ట్ ఈ డెఫినేషన్ని ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఇదే డెఫినేషన్ని మనం తెలుగులో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తన సాధారణ వ్యాపార సరళిలో తను ఏ వ్యక్తుల పేర కరెంట్ ఖాతా మీద ద్రవ్యం స్వీకరించి వారు తనపై జారీ చేసేటువంటి చెక్కులను ద్రవ్యం చెల్లించే వ్యక్తి బ్యాంకర్ అని చెప్పి హెచ్ఎల్ హార్ట్ మనకి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అంటే హీ రిసీవ్స్ మనీ అని ఇందులో ఉంది. అంటే ఇక్కడ బ్యాంకర్ అనేవాడు దేంతో బిజినెస్ చేస్తాడు అంటే మనీతో బిజినెస్ చేస్తాడు. సో హీ రిసీవ్స్ మనీ యాజ్ ఏ డిపాజిట్స్. అంటే ఇక్కడ మనీని రిసీవ్ చేసుకునేది ఎవరు అంటే బ్యాంకర్. ఇక్కడ బ్యాంకర్ అంటే అర్థం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం బ్యాంక్లో తీసుకునేటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా బ్యాంకింగ్ సిబ్బంది మనకి అందజేస్తారు. సో ఇక్కడ బ్యాంకింగ్ సిబ్బంది అందజేసేటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా బ్యాంకర్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ బ్యాంకింగ్ బిజినెస్ ఎలా జరుగుతుంది అంటే మనీ ద్వారా జరుగుతుంది. అంటే బ్యాంక్ రిఫర్స్ టు అన్ ఇన్స్టిట్యూషన్ దట్ డీల్స్ ఇన్ మనీ. ఏ ఇన్స్టిట్యూషన్ అయితే 24 hours ప్రజెంట్ మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తుందో, మనీ డీలింగ్స్ మాత్రమే ఉంటాయో దాన్నే మనం బ్యాంకర్ అనవచ్చు. అంటే బ్యాంకర్ కస్టమర్కి అవసరమయ్యేటువంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. కస్టమర్కి సర్వీసెస్ని ఏ రూపంలో ప్రొవైడ్ చేస్తుంది అంటే వాళ్ళ యొక్క డిపాజిట్స్ అమౌంట్ని చెక్స్ రూపంలో అందించడం కానీ, లేకపోతే విత్డ్రాయల్స్ రూపంలో అందించడం కానీ, సో ఎప్పుడు ఎలా అవసరమైతే ఆ విధంగా అకౌంట్ అంటే ఖాతాదారుని యొక్క అకౌంట్ని బేస్ చేసుకుని వాళ్ళకి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది బ్యాంక్. సో దట్ ఈస్ కాల్డ్ డెఫినేషన్ ఆఫ్ బ్యాంకర్. నెక్స్ట్ కస్టమర్ అంటే ఎవరు? అసలు కస్టమర్ గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకి సర్ జాన్ పేజెట్ డెఫినేషన్, అకార్డింగ్ టు సర్ జాన్ పేజెట్ మనం అబ్జర్వ్ చేస్తే టు కన్స్టిట్యూట్ ఏ కస్టమర్ దేర్ షుడ్ బి సమ్ రికగ్నైజబుల్ కోర్స్ ఆర్ హ్యాబిట్ ఆఫ్ డీలింగ్ ఇన్ ద నేచర్ ఆఫ్ రెగ్యులర్ బ్యాంకింగ్ బిజినెస్. అంటే దీన్ని మనం తెలుగులో సర్ జాన్ పేజెట్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే రెగ్యులర్లీ కస్టమర్ అనేవాడు బ్యాంకుతో రెగ్యులర్గా డీలింగ్స్ కలిగి ఉండేటువంటి హ్యాబిట్ని కలిగి ఉండాలి. సో అది రికగ్నైజబుల్ కోర్స్ ఆఫ్ ఆర్ హ్యాబిట్ అయి ఉండాలి. అంటే గుర్తించదగినటువంటి అలవాటు అయి ఉండాలి. సో అలాంటి వ్యక్తిని మనం కస్టమర్గా డిఫైన్ చేయొచ్చు. అంటే కస్టమర్, ఒక బ్యాంక్లో ఒక వ్యక్తి కస్టమరా కాదని ఎలా తెలుస్తుందంటే ఆ కస్టమర్ ఆ బ్యాంక్లో ట్రాన్సాక్షన్స్ చేయడం ద్వారా అతను ఆ బ్యాంక్లో కస్టమరా కాదా అని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి ఒక బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆ బ్యాంకుకి వెళ్తారు, అలాగే మనీ అందులో డిపాజిట్ చేయడానికి వెళ్తారు, అలాగే మనీని విత్డ్రా చేసుకోవడానికి కూడా వెళ్తూ ఉంటారు. సో ఇలా మీరు ఆ అకౌంట్ ఓపెన్ చేశారు కాబట్టి మీకు అక్కడ డీలింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఈ విధంగా బ్యాంకుతో మనం డీలింగ్స్ చేస్తున్నాము అంటే దట్ మీన్స్ యు ఆర్ ఏ కస్టమర్ ఆఫ్ బ్యాంక్. సో మనం
కస్టమర్స్ అవ్వాలి అంటే బ్యాంకుతో డీలింగ్స్ అనేవి రికగ్నైజ్డ్ వేలో ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ కస్టమర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఏ బ్యాంకర్ అండ్ ఏ కస్టమర్? బ్యాంకర్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ మనం డిఫైన్ చేయాలి అంటే మెయిన్లీ ఇట్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. అంటే బ్యాంకర్ అండ్ కస్టమర్ రిలేషన్షిప్ 2 typesగా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చి జనరల్ రిలేషన్షిప్, దీన్నే మనం సాధారణ సంబంధం అంటాం. సెకండ్ వన్ ఈజ్ స్పెషల్ రిలేషన్షిప్, ప్రత్యేక సంబంధం. జనరల్ రిలేషన్షిప్లో నార్మల్గా కస్టమర్కి బ్యాంక్స్ ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ప్రైమరీ సర్వీసెస్ అన్నీ కూడా ఇందులోకి వస్తాయి. స్పెషల్ రిలేషన్షిప్లో కస్టమర్కి బ్యాంకర్కి మధ్య ఉండేటువంటి స్పెషల్ సర్వీసెస్ గురించి ఇందులో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి రెండు కూడా చాలా పెద్ద టాపిక్సే. ఫస్ట్ మనం జనరల్ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆఫ్టర్ వి విల్ డిస్కస్ స్పెషల్ రిలేషన్షిప్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మీరు అందరూ కూడా ఈ ఏదైతే డయాగ్రామ్ ఉందో దీన్ని ఒకసారి రన్నింగ్ నోట్స్లో 1 or 2 times మీరు ప్రాక్టీస్ చేయండి చూడకుండా. దానివల్ల ఎగ్జామ్లో మీరు ఈజీగా ఈ డయాగ్రామ్ వేయడానికి ఉంటుంది. అంటే రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే సరిపోదు, దాన్ని మనం చూడగానే అర్థం అవ్వాలి. అంటే మన పేపర్ని కరెక్షన్ చేసే వాళ్ళకి ఇలాంటి డయాగ్రామ్స్ వేస్తే ఈజీగా అర్థమవుతుంది. సో జనరల్ రిలేషన్షిప్లో ఫస్ట్ చూడండి, డెబిటర్ అండ్ క్రెడిటర్ రిలేషన్షిప్. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్, ట్రస్టీ అండ్ బెనిఫిషియరీ రిలేషన్షిప్, మార్ట్గేజ్ అండ్ మార్ట్గేజీ రిలేషన్షిప్, లెస్సర్ అండ్ లెస్సీర్ రిలేషన్షిప్ అండ్ అదర్ రిలేషన్షిప్స్. ముందు మనం జనరల్ రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేసుకుందాం. జనరల్ రిలేషన్షిప్లో ఇవి ముఖ్యమైనవి. ఫస్ట్ వన్, బ్యాంకర్ మరియు కస్టమర్ మధ్య సాధారణ సంబంధాన్ని తెలియచేయండి అని అడిగిన, లేదంటే బ్యాంకర్ కస్టమర్ మధ్య సంబంధాన్ని వివరించండి అని ఇచ్చినప్పుడు, సంబంధం అని అడిగినప్పుడు 2 రాయాలి. సాధారణ సంబంధం, ప్రత్యేక సంబంధం 2. ఇన్ కేసు స్పెషల్గా జనరల్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్ అని అడిగిన, వాట్ ఈస్ ద స్పెషల్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్ అని అడిగిన మీరు అవి మాత్రం రాయిస్తే సరిపోతుంది. అదే వాట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్ అని అడిగితే 2 రాయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, క్వశ్చన్ బట్టి ఆన్సర్ చేయాలి మనం. ఫస్ట్ వన్, డెబిటర్ అండ్ క్రెడిటర్ రిలేషన్షిప్, రుణగ్రహీత మరియు రుణదాత సంబంధం. బ్యాంకర్కి ఖాతాదారునికి మధ్య రుణగ్రస్తుడి సంబంధం ఏ విధంగా ఉంటుంది అంటే, ఇంకొకటి జనరల్ రిలేషన్షిప్లో ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ సర్ జాన్ పేజెట్ ఈ విషయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ మనీ బ్యాంక్ దగ్గర ఉంటే ఖాతాదారుడు రుణదాత అవుతాడు. అదే ఖాతాదారుడు రుణదాత, బ్యాంకర్ రుణగ్రస్తుడు అవుతాడు. అలాగే బ్యాంకర్ సొమ్ము ఖాతాదారుడి దగ్గర ఉంటే బ్యాంకర్ రుణదాత, ఖాతాదారుడు రుణగ్రస్తుడు అవుతాడు అని చెప్పడం జరిగింది. అంటే ఒక వ్యక్తి కనుక అకౌంట్లో అమౌంట్ని డిపాజిట్ చేశాడు అంటే బ్యాంకర్ పొజిషన్ ఏమవుతుందంటే డెబిటర్, కస్టమర్ బికమ్స్ ఏ క్రెడిటర్. సేమ్ ఇదే రివర్స్లో జరిగితే, వెన్ ఏ కస్టమర్ అవైల్స్ ద ఫెసిలిటీ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్, ద రిలేషన్షిప్ ఆఫ్ డెబిటర్ క్రెడిటర్స్ ఈజ్ రివర్స్డ్. దట్ మీన్స్ బ్యాంకర్ టేక్స్ ద పొజిషన్ ఆఫ్ క్రెడిటర్ అండ్ కస్టమర్ బికమ్స్ హిజ్ డెబిటర్. అంటే మనం ఖాతాదారుడుగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంకర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు, అంటే అప్పు తీసుకోవచ్చు. బ్యాంకర్ నుంచి అప్పు తీసుకున్నా అతన్ని ఖాతాదారుడే అంటారు. బ్యాంకులో
మన యొక్క అమౌంట్ని డిపాజిట్ చేసిన అతన్ని కూడా ఖాతాదారుడు అనే అంటారు. కానీ సిచ్యువేషన్స్లో ఏమయ్యాయి, ఒకసారి నువ్వు ఖాతాదారు డెబిటార్ అయ్యాడు, ఒక సిచ్యువేషన్లో ఖాతాదారు క్రెడిటార్ అయ్యాడు. సో ఇక్కడ సిచ్యువేషన్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఖాతాదారుడు కనుక బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఖాతాదారుడు రుణదాత అవుతాడు, బ్యాంకరు రుణగ్రస్తుడు అవుతాడు. సిచ్యువేషన్ రివర్స్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంకులో ఖాతాదారుడు అప్పు తీసుకున్నాడు, అప్పుడు బ్యాంకర్ రుణదాత అవుతాడు, ఖాతాదారుడు రుణగ్రస్తుడు అవుతాడు. యాక్చువల్లీ మనకి రుణదాత రుణగ్రస్తుడు రిలేషన్ అనేది మనం బయట చూస్తూ ఉంటాం. మనం ఎవరికైనా అప్పు ఇచ్చినా, లేకపోతే మన దగ్గర ఎవరైనా అప్పు తీసుకున్నా, అప్పుడు మనకి వాళ్ళకి మధ్య ఉండే రిలేషన్షిప్ కూడా డెబిటార్ క్రెడిటార్ రిలేషన్షిప్పే. సో ఇలా మనం డబ్బులు తీసుకెళ్ళి డిపాజిట్ చేసినప్పుడు, అలాగే బ్యాంకర్ దగ్గర అప్పు తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి రిలేషన్షిప్ అనేది కస్టమర్కి బ్యాంకర్కి మధ్య ఉంటుంది. ఎలాంటి రిలేషన్షిప్ అది? డెబిటార్ అండ్ క్రెడిటార్ రిలేషన్షిప్. ఓకే, నెక్స్ట్ వన్, ట్రస్టీ అండ్ బెనిఫిషియరీ రిలేషన్షిప్. దీన్నే ధర్మకర్త మరియు లబ్ధిదారుడు సంబంధం అంటాం. ధర్మకర్త లబ్ధిదారుడు సంబంధం అంటే, మనం బ్యాంక్లో డబ్బులు డిపాజిట్ చేసాము అంటే అలాంటప్పుడు ఈ ధర్మకర్త లబ్ధిదారుడు సంబంధం అనేది రాదు. ఎప్పుడు వస్తుంది అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మన వస్తువులు వేటినైనా తీసుకెళ్ళి బ్యాంకు లాకర్లో మనం దాచుకున్నాం, అంటే లాకర్ ఫెసిలిటీ యూజ్ చేసుకున్నాం. అప్పుడు దీన్నే మనం ఏమంటామంటే సేఫ్ డిపాజిట్ లాకర్స్ అంటాం. ఇలాంటి సేఫ్ డిపాజిట్ లాకర్స్ని బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తాయి. సో ఈ సేఫ్ డిపాజిట్ లాకర్స్ విషయంలో మనం మన వస్తువుల్ని ఇంటి దగ్గర పెట్టుకుంటే దొంగల భయం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైతే వస్తువులు ఉంటాయో అవి డైమండ్స్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్స్ అవ్వచ్చు, పేపర్స్ అవ్వచ్చు, ముఖ్యమైన పేపర్స్ ఏవైనా, వీటిని మనం సేఫ్ డిపాజిట్ లాకర్స్లో బ్యాంక్స్లో మనం లాకర్లో పెట్టడం జరుగుతుంది. ఇలా లాకర్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేసినందుకు బ్యాంకు కొంత అమౌంట్ని ఛార్జ్ చేస్తుంది. ఎందుకని? మనం పెట్టినటువంటి వస్తువుల్ని జాగ్రత్తగా పరిరక్షిస్తున్నందుకు, సెక్యూరిటీ కలుగజేస్తుంది కాబట్టి బ్యాంకు అందుకు గాను ఛార్జెస్ని వసూలు చేయడం జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో బ్యాంకర్కి కస్టమర్కి మధ్య ఉండేటువంటి రిలేషన్ ఏంటి అంటే ట్రస్టీ అండ్ బెనిఫిషియరీ రిలేషన్షిప్. అంటే బ్యాంకర్ని సేమ్ దీన్నే బెయిలీ అండ్ ఇంతకుముందు దాంట్లో ఇక్కడ చూడండి, ట్రస్టీ అండ్ బెనిఫిషియరీయే కాకుండా మనకి ఈ అదర్ రిలేషన్స్లో బెయిల్ అండ్ బెయిలార్ రిలేషన్షిప్ కూడా ఉంటుంది. సో అది కూడా సేమ్ ఇదే ట్రస్టీ అండ్ బెనిఫిషియరీలానే ఉంటుంది. సో ఇక్కడ బ్యాంకర్ ఖాతాదారుని యొక్క వస్తువుల్ని జాగ్రత్త పరుస్తుంది. సో బ్యాంకరు మన తరఫున ఎలా వ్యవహరిస్తుంది అంటే ధర్మకర్తగా వ్యవహరిస్తుంది. దీన్నే మనం బెయిలీ అని కూడా అంటాం. ధర్మకర్త అంటే ట్రస్టీ, అంటే మన వస్తువులు తీసుకెళ్ళి బ్యాంకులో మనం పెట్టామనుకోండి, బ్యాంకులో సేఫ్ డిపాజిట్ లాకర్స్లో పెట్టినప్పుడు బ్యాంకు ట్రస్టీ అవుతుంది, మనం బెనిఫిషియరీ అవుతాం. బ్యాంకు ధర్మకర్త అవుతుంది, మనం లబ్ధిదారుడు అవుతాం. సేమ్ యాజ్ బ్యాంకర్ బెయిలీ అండ్ మనం బెయిలర్ కూడా అవుతాము.
సో ఇక్కడ బెనిఫిట్ పొందేది కస్టమర్ కాబట్టి బెనిఫిషియర్ ఎవరు అంటే కస్టమర్, లబ్ధిదారుడు. మన ఇచ్చినటువంటి వస్తువుల్ని జాగ్రత్తగా ట్రస్టీగా వ్యవహరిస్తుంది కాబట్టి బ్యాంకు ట్రస్టీ అవుతుంది, ధర్మకర్త అవుతుంది. నెక్స్ట్ రిలేషన్షిప్ ఏంటంటే ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్. ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్లో మనకి చాలా రకాలు వస్తాయి. ఎందుకంటే ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్లో బ్యాంకు కస్టమర్కి చాలా రకాలైనటువంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఏంటంటే అవి చెక్స్ ఉంటాయి కదా, మన ఖాతాలో ఉన్నటువంటి డబ్బులు ఎవరికైనా ఇవ్వాలంటే చెక్ రూపంలో చెక్ రాసి ఇవ్వచ్చు. సో చెక్స్ మనం ఎలా ఇస్తున్నామో ఇతరులు కూడా అలాగే మనకి డబ్బులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు చెక్స్ రూపంలో వాళ్ళు పేమెంట్ చేస్తారు. సో ఇలా మనకి వచ్చినటువంటి చెక్కుల మీద డబ్బులు వసూలు చేయడం అంటే చెక్స్ మీద అమౌంట్ని రిసీవ్ చేసుకోవడం, అలాగే మనం పాస్ చేసినటువంటి చెక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద అమౌంట్స్ని ఇవ్వడం, అంటే అమౌంట్స్ పే చేయడం, మనం ఇష్యూ చేసినటువంటి చెక్స్ మీద అమౌంట్స్ని పే చేయడం, అలాగే బిల్స్, హుండీలు అని అంటాం వీటిని, డిస్కౌంట్ చేసుకోవడానికి, అలాగే సెక్యూరిటీస్ పర్చేసింగ్ అండ్ సేల్స్లో మనం సెల్ చేయాలనుకున్నప్పుడు సెక్యూరిటీస్ని, అలాగే పర్చేస్ చేయాలనుకున్నప్పుడు కూడా బ్యాంకర్స్ మనకి సర్వీస్ని ప్రొవైడ్ చేస్తారు. ఈ విధమైన సర్వీసెస్ అన్నిటినీ కూడా ఏమంటారంటే ఏజెన్సీ సర్వీసెస్ అంటాం. సో ఖాతాదారు ప్రిన్సిపల్ అయితే ఇందులో బ్యాంకర్ ఎలా వ్యవహరిస్తాడంటే ఏజెంట్గా వ్యవహరిస్తాడు, మన తరఫున ఏజెంట్గా వ్యవహరిస్తారు. అలాగే మన టెలిఫోన్ బిల్స్ పే చేయడం, కరెంట్ బిల్స్ పే చేయడం, బీమా ప్రీమియమ్స్ పే చేయడం, క్లబ్ మెంబర్షిప్ ఫీ ఏమైనా ఉంటే దాన్ని పే చేయడం, షేర్స్ మీద మనకు రావాల్సినటువంటి డివిడెండ్స్ని రిసీవ్ చేసుకోవడం, డిబెంచర్స్ మీద రావాల్సినటువంటి ఇంట్రెస్ట్ని రిసీవ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా బ్యాంకర్ కస్టమర్కి ప్రొవైడ్ చేసేటువంటి ఏజెన్సీ సర్వీసెస్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో బ్యాంకర్ ఏజెంట్గా వ్యవహరిస్తాడు. ఎవరి తరఫున అంటే ఖాతాదారుడి తరఫున. సో ఖాతాదారుడు ప్రిన్సిపల్ అవుతాడు, బ్యాంకర్ ఏజెంట్ అవుతుంది. సో ఇది ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్. కానీ ఈ ఏజెంట్ రిలేషన్షిప్స్ బ్యాంకర్ దగ్గర నుంచి మనం పొందాలి అంటే ఖచ్చితంగా ముందుగా బ్యాంకుతో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ నీ బీమా ప్రీమియం పే చేయాలి. నువ్వు ఆ విషయం నువ్వు మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకని చెప్పి డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నీ తరఫున ఎవ్రీ మంత్ నీ అకౌంట్లోంచి బీమా ప్రీమియాన్ని పే చేయమని చెప్పి నువ్వు ముందుగా ఒక ఇంటిమేషన్ అనేది బ్యాంకర్కి చేస్తేనే వాళ్ళు మన తరఫున ఏజెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. చెక్ బుక్ ముందుగా మనం తీసుకోవాలి. బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి చెక్ బుక్ని మనం యూజ్ చేస్తే వాళ్ళు ఆ చెక్కి సంబంధించినటువంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా మనం ఈ ఏజెంట్ సర్వీసెస్ని పొందాలి అంటే చాలా వరకు బ్యాంకర్తో సత్సంబంధాలు కలిగి ఉండి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మనం తెలియజేస్తూ మన తరఫున ఏజెంట్గా వ్యవహరించమని మనం ముందుగానే వాళ్ళకి సూచించాలి. సో ఇది ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్. నెక్స్ట్ వన్ మార్ట్గేజ్ అండ్ మార్ట్గేజర్. మార్ట్గేజ్ అండ్ మార్ట్గేజర్ రిలేషన్షిప్లో ఏదైనా మార్ట్గేజ్ డీడ్ అనేది మనం ఏదైనా ఒక లోన్కి సంబంధించి సెక్యూరిటీగా ఏదైనా ప్రాపర్టీని మనం బ్యాంక్ దగ్గర పెట్టినప్పుడు కస్టమర్కి బ్యాంకర్కి మధ్య ఈ మార్ట్గేజ్ అండ్ మార్ట్గేజర్ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ సందర్భంలో బ్యాంకర్ బికమ్ మార్ట్గేజీ అండ్ కస్టమర్ బికమ్స్ మార్ట్గేజర్. ఈ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే మనం ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు ప్రాపర్టీని మార్ట్గేజ్గా పెట్టినప్పుడు, అంటే తనఖా పెట్టడం అంటాం తెలుగులో. సో ఏదైనా వస్తువు ప్రాపర్టీని
బ్యాంక్ దగ్గర తనఖా పెట్టినప్పుడు ఈ మార్టిగేజ్ అండ్ మార్టిగేజర్ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ వన్, లెస్సర్ అండ్ లెస్సీ. వాల్యుబుల్ ఆర్నమెంట్స్ ఆర్టికల్స్ మనం సేఫ్ కస్టడీ లాకర్లో పెట్టుకున్నప్పుడు వాటిని భద్రపరచడమే కాదు, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత, సేఫ్టీ కస్టోడియన్స్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా బ్యాంకర్కు ఉంటుంది. ఇందాక ధర్మకర్త లబ్ధిదారుడు ఏదైతే చెప్పుకున్నామో ట్రస్టీ బెనిఫిషియరీ, ఇది కూడా మ్యాక్సిమం దాంట్లోకి వస్తుంది. సో ఈ ఏదైతే సేఫ్ కస్టడీ సంబంధించి వాల్యుబుల్ ఆర్నమెంట్స్ కానీ ఆర్టికల్స్ని కానీ మనం లాకర్లో పెడతాము, సో వాటి సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన నెససరీ ఖచ్చితంగా బ్యాంకర్కి ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో లెస్సర్ అండ్ లెస్సీ రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది. ఇక్కడ బ్యాంకర్ లెస్సీ అవుతాడు, కస్టమర్ అనేవాడు లెస్సర్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, అద్దెదారు మరియు లెస్సీ. సో ఈ రిలేషన్షిప్ వాల్యుబుల్ ఆర్నమెంట్స్ సేఫ్ కస్టడీ సిచ్యువేషన్లో మనం యూస్ చేసుకుంటాం. ఇవి మెయిన్గా రిలేషన్షిప్, జనరల్ రిలేషన్షిప్ బిట్వీన్ బ్యాంకర్ అండ్ కస్టమర్. థ్యాంక్ యూ.